హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా మంచి రెసిపీ అనమాట. చికెన్ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అంత బాగుంటుంది అనమాట. చూస్తుంటే మీకు అర్థమైపోయిందనే అనుకుంటున్నాను. అదేనండి, తందూరి చికెన్ టిక్కా అనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయండి. చూస్తుంటే నోరూరిపోతున్నటువంటి ఈ రెసిపీని ఎలా చేయాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ చికెన్ టిక్కా చేయడానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్లు కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి. అయితే పెరుగులో వాటర్ లేకుండా ఉండాలి. ఒకవేళ వాటర్ ఉంటే ఒక కాటన్ క్లాత్లో కట్టేసి వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి అప్పుడు గిన్నెలో వేసుకోండి. పెరుగు వేసేసాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అది మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ తందూరి చికెన్ మసాలా వేసేసి మొత్తం అంతా కూడాను స్పూన్తో నీట్గా పెరుగులో తడకలేమీ లేకుండా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే 1/2 నిమ్మ చెక్కని పిండేసి వేసుకోండి. లైట్ పులుపు ఉంటే బాగుంటుంది అనమాట. ఇలాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసేయండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. మసాలా చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఈ థిక్నెస్ ఉండాలి. ఇలా రావాలంటే పెరుగులో వాటర్ ఏమీ ఉండకుండా ఉండాలి. అందుకే ఇందాక చెప్పినట్లు ఒక కాటన్ క్లాత్లో కట్టేసి అప్పుడు ఫిల్టర్ చేసేసి వాటర్ అంతా పిండేసి వేసామనుకోండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. తర్వాత చికెన్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసేయండి. నీట్గా కడిగేసి ఒక 1/2 కేజీ ఈ మసాలా అంతా 1/2 కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చికెన్ని వేసేసి మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టించండి. ఇలా బాగా పట్టించిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అయితే 2 అవర్స్ ఉంచండి. అదే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ పాటు ఉంచామనుకోండి, చక్కగా జ్యూసీగా చికెన్ అనేది తయారవుతుంది. మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట. చూసారా, ఇలా ఉంటుంది అనమాట. నేను 2 అవర్స్ ఉంచాను. 2 అవర్స్ తర్వాత తీస్తే ఇలా ఉంది. తర్వాత ఒక స్టిక్ని తీసుకోండి. అది మీరు ఇనప పొల్లైనా తీసుకోవచ్చు, లేదనుకోండి వెదురు పొల్లలు ఉంటాయి కదా, వాటినైనా తీసుకోవచ్చు. వాటికి చికెన్ని ఇలాగ నేను వీడియోలో చూపించినట్లు 1 బై 1 గుచ్చుకుంటూ మొత్తం ఫిల్ చేసేయండి. ఆ పొల్లకి ఎన్నైతే పడతాయో అన్నింటినీ కూడాను ఇలాగా గుచ్చేయండి. ఇలా గుచ్చేసిన వాటిని రెడీగా పక్కన ఉంచుకోండి. అన్నింటినీ గుచ్చిన తర్వాత స్టవ్ పై నాన్ స్టిక్ పెనాన్ని పెట్టుకోండి. అలాగా గుచ్చిన పొల్లలనైతే 1 బై 1 ఒకదానికొకటి అంటుకోకుండా గుచ్చండి. అలాగే పెట్టేటప్పుడు కూడాను ఒక పొల్లకి అంటుకోకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చేటట్టు పెట్టేసి పైనుంచి ఆయిల్ని వేసేయండి. బటర్ కూడా వేయచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా గుచ్చేసి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. అలా సిమ్లో పెట్టి కాల్చుకునేటప్పటికి 15 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా. అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఒక సైడు కాలిందే అనిపిస్తే రెండో వైపుని తిప్పుకోండి. చూసారా, నేను వీడియోలో చూపించినట్లు ఇలాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాసేపటికి బాగా మనం తందూరి కాలుస్తాం చూడండి, అలాగైపోద్ది. చూసారా, వీడియోలో చూపించినట్టు ఇలాగా కాల్చుకోవాలన్నమాట. మనం అగ్గిపైన డైరెక్ట్గా ఎలా పెడతామో అలాగే కాలుతుంది. అంతే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ తందూరి చికెన్ టిక్కా. అలాగా 2 వైపులా కాకుండా ఇలాగా గోలీగా కూడా తిప్పి కాల్చుకున్నాం అనుకోండి, 4 వైపులా కూడాను ఈవెన్గా కాలుతుంది. అలా కాల్చుకోవాలి. ఫైనల్గా చూసారా ఎంత బాగా అన్ని వైపులా కూడాను చక్కగా కాలింది. ఇలాగ టిక్కాలు కాలుస్తున్నప్పుడు మధ్యలో ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే పైనుంచి కొంచెం వేసుకోండి. చూసారా ఎంత చక్కగా కాలాయో. ఇలాంటి టిక్కాలని ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు, లేదంటే వర్షం పడుతున్నప్పుడు వేడిగా తినండి. భలే ఉంటాయన్నమాట. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.